మంత్రి నారా లోకేష్ చొరవతో నేపాల్లో చిక్కుకున్న తెలుగు వాళ్ళు క్షేమంగా ఏపీకి బయలుదేరారు. 144 మంది తెలుగు వాళ్లను కాఠ్మాండు ఎయిర్పోర్ట్ నుండి ప్రత్యేక విమానంలో ప్రభుత్వం తీసుకొస్తుంది. కాఠ్మాండు నుంచి మొదట విశాఖ చేరుకున్న ప్రత్యేక విమానం అక్కడ 104 మందిని దించిన తర్వాత తిరుపతి చేరుకునుంది. మిగిలిన 40 మందిని తిరుపతిలో దించనుంది. విమానాశ్రయాల నుంచి వారిని స్వస్థలాలకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నేపాల్లో చిక్కుకున్న తమను సురక్షితంగా రాష్ట్రానికి తప్పించేందుకు కృషి చేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు విమానంలో ఉన్న తెలుగు ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. పొద్దున్నుంచి గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రియల్ టైం నేపాల్లో జరుగుతున్న పరిస్థితులన్నీ చూస్తాం జరుగుతుంది. దాంట్లో భాగంగా ప్రధానంగా అక్కడున్న తెలుగు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళని తిరిగి ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే దిశగా పనిచేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు చెప్తాం జరిగింది. పొద్దున్నుంచి నేను ఇక్కడ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నా. గౌరవ హోంమంత్రి అనిత గారు కానివ్వండి, దుర్గేష్ గారు కానివ్వండి, అనంతపూర్ సభకి వెళ్ళి ఇమ్మీడియట్గా అక్కడి నుంచి బయలుదేరి అమరావతికి వచ్చి మేము ముగ్గురం కలిసికట్టుగా సిట్యువేషన్ని మానిటర్ చేస్తాం జరిగింది. దాంట్లో ఏపీ భవన్లో ఇమ్మీడియట్గా ఒక ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేసి ఒక సింగిల్ నంబర్ ద్వారా ప్రజల దగ్గరికి వెళ్ళాం. ఎవరైతే ఆ నంబర్కి ఫోన్ చేశారో ఒక ట్రాకర్ మెయింటైన్ చేసి ప్రతి 2 గంటలు ఒకసారి వాళ్ళ పరిస్థితులు ఏంటి, ఫుడ్ కానీ, వాటర్ కానీ, పవర్ కానీ ఎన్ని ఉన్నాయా లేవా, ఏమైనా చేసేది ఉందని కూడా రియల్ టైం తెలుసుకుంటాం జరిగింది. ఢిల్లీలో ఉన్న కంట్రోల్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఎంపీ సానా సతీష్ గారు, గవర్నమెంట్కి చెందిన అర్జ శ్రీకాంత్ గారు అక్కడ కూర్చుని వాళ్ళు మొత్తం మానిటర్ చేస్తాం జరిగింది రియల్ టైం. ఇప్పటికీ మా దగ్గరున్న సమాచారం మేరకు 217 మంది ఆంధ్రలో 12 లొకేషన్స్లో, అంటే హోటల్స్ కానివ్వండి లేదంటే వేరే పట్టణాల్లో కానీ 12 లొకేషన్స్లో వాళ్ళు ఉన్నారు. దీంట్లో సుమారుగా 173 మంది కఠ్మండూలో, 22 మంది హెటౌడాలో, 10 మంది పోఖ్రాలో, 12 మంది సిమికోట్లో ఉన్నవారు. ఇది మేము టైం టు టైం మానిటర్ చేస్తున్నాం. దాంట్లో సుమారుగా 118 మంది మహిళలు ఉన్నారు, 98 మంది మగవాళ్ళు ఉన్నారు. అటు ఏపీ భవన్ కానివ్వండి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కమాండ్ సెంటర్ కానివ్వండి, మేము టైం టు టైం అటు ఎంబసీతో అదేవిధంగా ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది. ప్రధానంగా కఠ్మండు నుంచి రేపు ఆంధ్రల్ని తిరిగి తీసుకొచ్చేదానికి రేపు మధ్యాహ్నం ఒక ఫ్లైట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేసిన ఫ్లైట్ కఠ్మండులో ల్యాండ్ అయ్యి ఆంధ్రులందరినీ అక్కడ నుంచి తీసుకొచ్చి ఫస్ట్ హాల్ట్ విశాఖపట్నం, సెకండ్ హాల్ట్ కడపలో చేస్తాం జరుగుతుంది. ఇక్కడ కానీ ఒకసారి చూస్తే కఠ్మండుతో పాటు సిమికోట్లో ఉన్న 12 మంది వాళ్ళని ఇప్పుడు నేపాల్గంజ్ ఎయిర్పోర్ట్, అంటే యూపీ బార్డర్ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్కి వాళ్ళని రేపు పొద్దున తరలిస్తాం జరుగుతుంది.